హలో, హాయ్, నమస్తే. నేను మీ జయశ్రీ. ఇవాళ ఏం చెప్పబోతున్నాను మీకంటే, ముందు ఒకటి చెప్పాలి. నేను ఏంటి అంటే, అందరు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ నాకు టానిక్ లాగా పనిచేస్తాయండి మళ్ళీ కొత్త వీడియో చేయడానికి. మనం ఇప్పుడు ఏంది చెప్పొచ్చేదంటే, ఇప్పుడు వెదర్ అంతా చలికాలం వచ్చేసింది ఇక్కడ. ఫస్ట్ టైం నేను ఈ సీజన్లో ఇక్కడ ఉండేది. కూరగాయల తోట పెట్టిన కూరగాయలు బాగా వచ్చినవి, తిన్నాము, ఎంజాయ్ చేసినాము. మీకు అందరికి కూడా చూపించిన. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉందో తోట పరిస్థితి ఒకసారి చూపిస్తానండి. -డిగ్రీలకు వచ్చింది రాత్రి. మంచు రాత్రి -డిగ్రీ వచ్చింది. మంచు పడింది, ఇట్లా పడింది. ఆ ఉయ్యాల కింద ఒక్కటి లేదు, కర్ర కర్ర అంటుంది కదా. ఉందా? మొత్తం ఐసే. ఐస్ ఎగురుతుంది. నైట్ -డిగ్రీలకు వచ్చింది. పాపం మా సొరకాయ చెట్టు చుట్టూ పాపం చిన్న చిన్న పిందెలు పోయింది. చిన్న పిందెలు పెద్దగా అవుతాయి అనుకున్నా నేను. ఇంత చలి బాగా వచ్చింది. చెట్టు పని అయిపోయింది. 4-5 పిందెలు ఉన్నాయి చెట్టుకి. అవుట్. చిక్కుడు తీగ పరిస్థితి చూడండి. ఫ్రిడ్జ్లో మర్చిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆకుకూరలాగా అయింది. పైన ఆకులు మొత్తం మరి రేపటి వరకు ఎట్లుంటుందో తెలియదు. ఇది లోపల ఆకులు మటుకు గ్రీనిష్గా ఉండేవి, అయితే నల్లబడిపోయినవి. జామ చెట్టు ఆకులు ముడుచుకపోయినాయి కొనలు. లైట్ పెడతా అన్నది మా అమ్మాయి, ఏమో మర్చిపోయినట్టుంది నిన్న పెట్టడానికి. రాత్రి -లోకి వెళ్ళిపోయింది. టమాటా మొక్కలు ఎట్లా అయిపోయినాయి, ఇంకా ఉండవేమో మరి. పైన మొత్తం వాడిపోయినాయి, కిందవి కొంచెం పచ్చపచ్చగా అనిపిస్తున్నాయి. ఈ కరివేపాకు చెట్టు పరిస్థితి ఏంటో మరి. ఈ లెట్యూస్ ఇప్పుడు చలికి వచ్చేది, ఇది బాగానే ఉంది. క్యాబేజీ బాగానే ఉండే. వంకాయ మొక్కలు అవుట్. పాలకూర బాగానే ఉంది. మిరప చెట్లు కూడా బాగానే ఉన్నవి. గోంగూర చెట్టు కూడా అవుట్. ఆ చెట్టు కింద ఉన్నందుకు ఇవి పచ్చపచ్చగా అనిపిస్తున్నాయి టమాటాలు. వంకాయ చెట్లు కూడా గోవింద. ఇవి మరి పాటిలో ఉన్నందుకేమో ఇవైతే సేఫ్గానే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మరి రేపటి వరకు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. గోంగూర చూడండి ఎట్లా అయిపోయింది. కాల్చిన కోడిపిల్లలాగా అయిపోయింది మొత్తం. గింజలు ఏమన్నా వస్తాయేమో చూడాలి మళ్ళీ. మొత్తం వాడిపోయింది. ఏమన్నా కూర వస్తుందేమో ట్రై చేయాలి. ఏమన్నా కూర, గోంగూర పప్పులో కన్నా వస్తుందేమో. కొంచెం పచ్చపచ్చగా ఉన్న ఆకులన్నీ కొన్ని లోపల బాగానే ఉన్నట్టున్నాయి. ఈ వారం 10 రోజులు మొత్తం ఫ్రీజింగ్ అంట. అన్నీ పోతాయి కావచ్చు ఈ 10 రోజులలో. ఎట్లయిందో పరిస్థితి. చెట్లు ఎండిపోతుంది, ఇదంతా ఎండిపోతుంది. ఇప్పుడు టెంపరేచర్ ముందేమో ఇంకా మొత్తం పోతుందేమో అంతా ఎండిపోయింది. ఆ రోజు తీసింది 2 రోజులకి ఇట్లా అయిపోయింది పరిస్థితి. పచ్చపచ్చగా ఉండే ఆ రోజు మొత్తం పోయింది, ఏం లేకుండా. జామ చెట్టు పరిస్థితి ఇది. కొమ్మలు లోపలికి పెట్టాల్సింది. లోపలి కొంచెం పర్వాలేదు, ఈ బయట ఉన్నాయి మొత్తం పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఎండిపోయినాయి మొత్తానికి.
ఇదండి ఈ తోట పరిస్థితి. నేను ఎప్పుడు చూడలేదు, వీళ్ళు చెప్తుంటే విన్నదే కానీ నా కళ్ళతోటి నేను ఇప్పుడు చూస్తున్నా ఇట్లా ఉంటుంది పరిస్థితి అని. చాలా బాధేసింది కూరగాయలన్నీ పోతుంటే. నాకైతే ఆ సొరకాయ చెట్టు చూస్తుంటే ఏ ప్రళయం వచ్చి తల్లి పిల్లలు చచ్చిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ ఫిబ్రవరి దాకా మళ్ళీ కొత్త తోట పెట్టుకోవాలంటే మళ్ళీ కొత్తది. ఇది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ నాకు టానిక్ అని చెప్పినా కదా ఇందాకనే, టానిక్ లాగా పనిచేస్తే కొత్త వీడియోలు చేస్తా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.